కేంద్ర బడ్జెట్లో ఈసారి ఏపీకి ఏమిస్తారనేది మళ్లీ ఆసక్తి రేపుతోంది. గత జూలై 2024 బడ్జెట్లో ఏపీ, బీహార్ రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కింది. ఈసారి కూడా ఏపీకి తగిన ప్రయారిటీ కేటాయింపులు ఉంటాయా? ఏ రంగాలకు కేంద్రం సాయం అందించే ఛాన్స్ ఉంది? ఈసారి రైల్వే కేటాయింపుల్లో ఏపీకి ప్రాధాన్యత పెరగబోతోందా? ఏపీలో కూటమి సర్కార్ ఈసారి కేంద్ర బడ్జెట్ పై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు పలు సంక్షేమ పథకాలు, రైల్వేల విస్తరణకు కేంద్రం సహకారం తప్పనిసరి. దీంతో ఈసారి కూడా బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని పలుమార్లు ఢిల్లీ పర్యటనల్లో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని కలిసి కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా ఇతర శాఖల కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు. వారు దీనిపై సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. మరిప్పుడు బడ్జెట్ టైం రానే వచ్చింది. ఏపీకి ఎలాంటి కేటాయింపులు ఉంటాయనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. ఎన్డీఏ సర్కారులో టీడీపీ, జేడీయూ కీలక భాగస్వాములుగా ఉన్నాయి. మరోపక్క బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. 5 ఏళ్లలో దేశంలో మెట్రో కనెక్టివిటీ పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీంతో బడ్జెట్లో ఏపీ, బీహార్కు మరోసారి ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు. ఏపీలో విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలు, 23 నగరాల్లో మెట్రో సేవలున్నాయి. 1000 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మరో 985 కిలోమీటర్ల ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. ఏపీలో ప్రధాన నగరాలకు మెట్రో సేవల్ని అందిస్తే అది కేంద్ర, రాష్ట్రాలకు అభివృద్ధి పరంగా, ఆర్థికంగానూ అనుకూలించే అంశం. దీంతో కేంద్రం 5 ఏళ్ల కాల పరిమితితో ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేసే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. మరి ఈసారి బడ్జెట్లో వీటిపై ఎలాంటి ప్రకటనలు ఉంటాయో చూడాలి. కేంద్ర బడ్జెట్లో ఈసారి తెలంగాణకు ఏమిస్తారు? గత బడ్జెట్లో వివక్ష చూపారంటున్న తెలంగాణ సర్కార్ ఈసారైనా బడ్జెట్ భరోసాను పొందుతుందా? పన్నుల వాటా పెంచుకుంటుందా? కొత్త ప్రాజెక్టులకు నిధుల సాయం పొందుతుందా? నిర్మలమ్మ పద్ధతిలో ఈసారి తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతోంది? కేంద్ర బడ్జెట్ 2025లో తెలంగాణకు ఏమిస్తారు? గత బడ్జెట్లో వివక్ష చూపారంటున్న తెలంగాణ సర్కార్ ఈసారైనా తెలంగాణకు బడ్జెట్ భరోసా ఉంటుందా? కేంద్ర బడ్జెట్లో ఈసారి తెలంగాణకు ఏ మేరకు కేటాయింపులుంటాయి? గత ఏడాది తమకు బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపారన్న తెలంగాణ సర్కార్ ఈసారైనా రాష్ట్రానికి బడ్జెట్ భరోసా ఉంటుందని ఆశగా ఎదురు చూస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకి జాతీయ హోదా లాంటి పాత డిమాండ్లతో పాటు ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ విస్తరణ లాంటి కొత్త వాటికి కూడా కేంద్రం నుంచి నిధుల సాయం కావాలని ఆశిస్తోంది. వీటికి తోడు పన్నుల వాటా పెంపు, స్పెషల్ గ్రాంట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాలకు కేంద్రం నేరుగా ఇచ్చే నిధుల్లో కూడా కొన్నేళ్లుగా కోతలు పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. 41% పన్నుల వాటా ఇవ్వాలని ఆర్థిక సంఘం ప్రతిపాదించినా 32%కే కుదిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఈ పన్నుల వాటాని పెంచాలని కోరుతోంది తెలంగాణ సర్కార్. కేంద్ర ప్రాయోజిత పథకాలైన ఉపాధి హామీ, ఇళ్లు, స్మార్ట్ సిటీలు, రోడ్లు ఇలా చాలా వాటికి ఆశించిన స్థాయిలో నిధులు రావటం లేదని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. ఇప్పుడు 2025-26 బడ్జెట్లోనైనా సరిపడా నిధులు కేటాయించాలని కోరుతోంది. రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, మెట్రో ప్రాజెక్ట్, హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇండస్ట్రియల్ హబ్లు, లాజిస్టిక్, రిక్రియేషన్ పార్కులు, ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్లు, కరీంనగర్, జనగామ జిల్లాల్లో లెదర్ పార్కులు ఇలా చాలానే ప్రతిపాదనల్ని తెలంగాణ సర్కార్ కేంద్రం ముందు పెట్టింది. ఇవి కాకుండా గోదావరి వ్యాలీ, బొగ్గు బ్లాక్లని, సింగరేణి క్యాలరీస్ కి కేటాయింపు, కేంద్రీయ విద్యాలయాలు, జిల్లాకో నవోదయ పాఠశాల, ఐఏఎం ఏర్పాటు,
వెనుకబడిన జిల్లాలకు నిధులు, ఇలా నిర్మలమ్మ పద్దులో ప్రాధాన్యత కోసం చిట్టా పద్దు పెద్దదిగానే రెడీ చేసి ప్రతిపాదనలుగా పంపింది తెలంగాణ సర్కార్. మరి వీటిలో ఏ ఏ రంగాలకు, ఎలాంటి ప్రాజెక్టులకు నిధులు, బడ్జెట్ కేటాయింపులు చేస్తారో చూడాలి.